వీడియో వచ్చేసి శనగపప్పు బీరకాయ కూర. దానికి అరగంట ముందు శనగపప్పు నానబెట్టేసుకొని మూగుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం తాలింపులోనే పసుపు వేసుకోవాలండి. తాలింపులో వేసుకుంటే కూర కలర్ఫుల్గా ఉంటుంది. వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్నాక నానబెట్టిన శనగపప్పుని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శనగపప్పుని కూడా 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గితేనే కొంచెం త్వరగా ఉడుకుతుంది. మగ్గిన తర్వాత ఒక అర గ్లాసు వాటర్ పోసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ కూర ఉడికేలోపు మనం ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము. ఇది మీషోలో తెప్పించాను. ఫ్రిడ్జ్ కంటైనర్ అండి. మనకి కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పట్టేలా ఉందని నేను తెప్పించుకున్నాను. మనకి 6 ఐటెం పడతాయండి. వీటిలో మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒకసారి తెచ్చేసుకొని మనం వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కూర మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ కారం వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొంచెం కలిసి ఇలా తిప్పుకొని వాటర్ పోసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. శనగపప్పు బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఈ కూర చపాతీలోకి కూడా బాగుంటుంది.